నేను జస్ట్ ఇప్పుడే ఆఫీస్ దగ్గరికి వచ్చా. సరే, ఇంటర్వ్యూ అయిపోయాక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మర్చిపోకు. ఏమో ట్రై చేస్తా, కుదిరితే వెళ్తా లేకపోతే లేదు. హే వెయిట్ 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 వెయిట్, నువ్వా? నువ్వా? ఏ ఆపా, అమ్మని నీ సంగతి చెప్తానుండు. ఏంటి షాక్ అయ్యావా? ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు మనతో. పోవే, అయిపోయినట్టుంది. ఇదేంటి సేమ్ ఫ్లోర్కి వచ్చా? అమ్మ దీనమ్మ, తెలియకుండా 5 ఫ్లోర్లు ఎక్కేసానా? దీన్ని వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు? ఏంటి సేమ్ ఫ్లోర్కి వస్తుంది? కొంపతీసి ఇదే మేనేజరా? చిచ్చి, ఇది మేనేజర్ ఎందుకు అవుతుంది? ఏ ఫ్లోర్ క్లీన్ చేసేది అయ్యి ఉంటుంది. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావు? అద్దంలో చూసుకునే బయలుదేరావా? మొగాడనేవాడు నేను అసలు ఫాలో అవుతాడా? సచ్చినోడు. ఏం చేస్తున్నావు? కళ్ళు కనపట్లే, డోర్ తీస్తున్నా. నా కళ్ళు బాగానే కనపడుతున్నాయి, నీకే పొగరుతో నెత్తికెక్కినట్టు ఉన్నాయి. అక్కడ పుష్ అనేది కనపట్లేదా? చంపేసింది దీన్ని. ఎంత బలిపే నీకు. హే నువ్వేంటి ఇక్కడ? లే. హలో, ఇది మిల్లేం కాదు, నువ్వు లేవగానే లేవడానికి. కావాలంటే నువ్వు వెళ్ళి కింద కూర్చో. అయినా నీకు ఎక్కడేం పనే? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బిజినెస్? హో, సేల్స్కి వెళ్ళవా? అసలు నీకు ఇక్కడ ఏం పని? నా గర్ల్ ఫ్రెండ్ కొన్ని రోజుల క్రితం కుక్క గరిచింది. తర్వాత నన్ను పిచ్చి పట్టింది, తనకి బ్రేకప్ చెప్పా. ఈ ఆఫీస్లో అమ్మాయిలు బాగుంటారని డాకు, దేనిదని తగిలిందని ఇలా వచ్చా. కుక్క? నన్ను ఎప్పుడు కుక్క వచ్చింది? నీకు అర్థం కాల, కుక్క నేను కరలేదు, నువ్వే కుక్కని గరిచావని చెప్తున్నా. సచ్చినోడా, సిగ్గులేదు. బ్రేకప్ అయ్యా సరే ఇంత కూడా బాధ లేదు. హలో, దరిద్రం వదిలితే దావత్ చేసుకోవాలి తప్ప ఇలా దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. ఎదవ సచ్చినోడా, నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. కనీసం ఇప్పటికీ ఒప్పుకున్నావు ఇది ఆఫ్ మైండ్ అని. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఎదవ సచ్చినోడు, వీడికి కాలు ఇరుకు, వీడి చేతులు పడిపో. ఏంటిది కుర్తి తగినట్టు ఇలా తాగేస్తుంది? కడుపులో ఏమైనా చేపలు తాగుతున్నావు ఏంటే? బాటిల్ నీళ్ళు తాగేసో? అయ్యో, నీకు ఎక్కిలు వస్తున్నాయా? నీకు ఒక ఐడియా చెప్పనా? చెప్పు. కొడతావే నిన్ను. చూసావా, ఎక్కిలు ఆగిపోయినాయి. అవును నిజమే, అయినా నేను ఐడియా చెప్పమన్నాను, అప్లై చేయమనలేదు. పాపమ్మని హెల్ప్ చేశాను. హెల్ప్ చేసావా? మా నాన్న కూడా నేను ఎంత గెట్టుకోవట్లేదు తెలుసా? అందుకే ఇలా తయారయ్యావు. చిన్నప్పుడే అంకులను తగిలించుంటే ఇలా సగం ఎందుకు ఆగిపోయిన ఆది మానవుడు తయారయ్యాడు. నిన్ను మేడం ఇంటర్వ్యూకి పిలుస్తుంది, రండి. ఇంటర్వ్యూకి వెళ్ళి చెప్తాను నీ సంగతే. పో. పోవే. పోరా యతవా. మే కమిన్ మ్యామ్? కమిన్. ఏంటి మేడం ఎంత బాగుంది? మేడం కోసం ఏదైనా జాబ్ కొట్టాలి. హలో, కమిన్. కూర్చోండి. పర్లేదు మేడం, ఇలాగే ఇంటర్వ్యూ చేయండి, ఇలాగే బాగుంది. ఎక్స్ట్రాలా? కూర్చో. ఫైల్ మేడం. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? ఎస్ మేడం. యువర్ నేమ్? సూర్య. సెక్స్? సెక్స్ సెక్స్ అంటే 2 or 3 times in a week మేడం. ఐ మీన్ మేల్ ఆర్ ఫీమేల్?
ఫిమేలే మేడం. చిచి మేల్తో కష్టం అసలు చాలా. సెక్స్ అనుకుంటే నువ్వు అనుకున్నది కాదు, జెండర్ అరే. హో మేలే మేడం. ఇంగ్లీష్లో వద్దులే కానీ తెలుగులోనే ఇంటర్వ్యూ చేసుకుందాం. ఏ మేడం మీకు ఇంగ్లీష్ రాదా? గాయస్ ఐపీఎల్ వస్తుంది. మీరు డబ్బు గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియోని చూడకపోతే మంచి బంపర్ ఆఫర్ని మిస్ అవుతారు. సో ఎండ్ వరకు చూడండి. ఐపీఎల్ నుండి ఆటగాళ్లు పెద్ద మొత్తంలో గెలుస్తారని తెలుస్తుంది. అయితే మరి మనలాంటి వ్యూవర్ సంగతి ఏంటి? బాధపడకండి, వినెక్స్ ఇక్కడ ఉంది. వినెక్స్ అంటే మీకు తెలియకపోతే నేను తొందరగా క్లారిటీగా మీకు చెప్తాను. వినెక్స్ అనేది భారతదేశం యొక్క అత్యున్నత విశ్వసనీయమైన గేమింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ ప్రతిరోజు 5 లక్షల కంటే ఎక్కువ మంది ఆటగాళ్లే ఆడతారు. వినెక్స్లో క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, అవైటర్ మరియు ఇలాంటి ఎన్నో వెరైటీ గేమ్స్ ఉంటాయి. ఈ ఇయర్లో వినెక్స్ ఆఫర్స్తో దూసుకుపోతుంది. మరియు మీరు ఒకసారి ప్లాట్ఫామ్ని మీ కనులతో చెక్ చేయండి. సో దానికోసం నేను కామెంట్ సెక్షన్లో వినెక్స్ లింక్ పిన్ చేసి ఉంచాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి సైన్ అప్ అయితే మీకు వెంటనే 100% వెల్కమ్ బోనస్ లభిస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు 200 రూపీస్ డిపాజిట్ చేస్తే మీరు 400 రూపీస్ గెలుచుకుంటారు. అంతేకాకుండా వినెక్స్ మీకు వెరైటీ ఆప్షన్స్ ఇస్తుంది. డిపాజిట్ చేయడానికి లైక్ యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్తో కూడా చేయవచ్చు. అలాగే డబ్బు వెంటనే 60 సెకండ్స్. పా ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? అంతా ఓకే కానీ జాబ్ టైమింగ్స్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 PM. 7 మార్నింగ్ 2 hours ఎర్లీగా వచ్చి ఈవినింగ్ 2 hours ఎర్లీగా వెళ్ళిపోవచ్చా మేడం? కావాలంటే నైట్ షిఫ్ట్లు ఉన్నాయి, చేస్తావా? వద్దులే మేడం, అంత బంపర్ ఆఫర్ వద్దు. వెయిట్ చెయ్యి, మళ్ళీ పిలుస్తా. ఏమై ఉంటుంది? ఏయ్ మేడం బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఏదో ఒకటి చేయాలి. మై కమిన్ మ్యామ్. వచ్చి కూర్చో. తెలుగు భాషే ముద్దు, తెలుగులోనే ఇంటర్వ్యూ చేసుకుందాం. తెలుగు భాషను గౌరవిద్దాం. ఓకే మేడం. అరే మళ్ళీ మేడం అంటావు? సరే మేడం. అరే మళ్ళీ మేడం అంటావు? తెలుగులో మేడం ఏమంటారో తెలీదు. మేడంకి తెలుగులో అమ్మగారు అని అర్థం. అమ్మగారా? మీ పేరు? అనుష. ఏం చేస్తుంటారు? నిద్రపోకుండా నైట్ నుంచి తెల్లారి వరకు పబ్లు పార్టీలు అంటే తిరుగుతుంటా. తెల్లార్లు అంటే తెల్లార్లు? తెల్లార్లు తిరిగితే మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? మా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ పార్టీలకు పంపిస్తుంటారు. ఓ మంచి సంస్కారమైన ఫ్యామిలీ. హ్మ్. టీ ఫ్రీ అనుకుంటా, తాగితే పడి ఉంటుంది. ఇంపార్టెంట్ కాల్ అనుకుంటాను, 5 minutes బయట ఉండి పిలుస్తాను. ఓకే. ఈ సంగతి చెప్తాను ఆగవే. రేయ్ కావాలనే కాలడి పెట్టావు కదా దొంగ సచ్చినడా పూర్వగా. పొగిడింది చాలు, వెళ్ళి కడుక్కో, లేదంటే మరకపోదు. అలా ఉంటుంది మనతో. కడుపండి మొత్తం తేడాగా ఉంది. ఫ్రీ వచ్చిందని తాగితే ఇలాగ ఉంటుందేమో. అబ్బా అర్జెంట్గా వాష్రూమ్కి వెళ్ళాలి. వాట్? మన ఎండి గారు చనిపోయారా? ఎలా జరిగింది? ఓకే సరే వస్తున్నాను. మన ఎండి గారి వైఫ్ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలిపానని చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు?
ఆవిడెందుకు అలా చేస్తుంది? మన ఎండి గారు రాత్రి మందు తాగి మత్తులో సెకండ్ వైఫ్ ఇంటికి వెళ్ళబోయి ఫస్ట్ వైఫ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ మూడో వైఫ్ని తీసుకుని చేశాడంట. అంతే, ఎలకల కోసం ముందు టమాటాతో ఎగ్ కర్రీ చేసి పెట్టిందంట. కుక్క చావు చచ్చాడంటే విన్నాను కానీ వీడు ఎలుక చావు చచ్చాడు. సరే మేడం, త్వరగా వచ్చేసేయండి ఇక్కడికి. సరే, ఇంకా నయం నా పేరు బయటికి రాలేదు. ఇవాళ ఆఫీస్లో ఇవందరిని పంపించేసేయండి. ఎవరు లేరేంటి? అంత పెద్ద ఆఫీసులో ఒక్కడు కూడా కనపడ్డండి. ఎక్కడికి పోయారు? కొంపదీసి నా మీద ఏమైనా ప్లాన్ చేశారా? లేకపోతే ఇదేమైనా ప్లాన్ చేసిందా? సర్లే, అయినా దానికి సీన్ లేదు. హలో, ఎవరైనా ఉన్నారా? మొక్కలే. ఏ అక్కడేం చేస్తున్నావు? వామో, డోర్ ఓపెన్ చేయండి రా. ఎవడైనా ఉన్నాడా? డోర్ ఓపెన్ చేయండి రా, ప్లీజ్ రా, డోర్ ఓపెన్ చేయండి రా. రే రావే, డోర్ ఓపెన్ చేయండి రా ఎవడైనా. ప్లీజ్ నన్నేం చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్నేం చేయొద్దు, ప్లీజ్. ఓవర్ యాక్టింగ్ ఆపు. చా, ఇంకేదో అనుకున్నాను. ఏమైంది? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. ఆఫీస్లో చూస్తే ఎవరూ లేరు. హలో, ఏం చేస్తున్నావు? కనపడట్లే, డోర్ ఓపెన్ చేస్తున్నా. కష్టపడకు, అది అలా ఓపెన్ అవ్వదు. ఫింగర్ ప్రింట్ ఉంటే కానీ ఓపెన్ అవ్వదు. మరి ఇప్పుడు ఎలా ఎలా బయటికి వెళ్ళేది? చదువుకున్న దానివేనా? ఆఫ్ మైండ్ అని అందుకే అన్నాను నేను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఫోన్ చేయి, ఆడు వచ్చి ఓపెన్ చేస్తాడు డోర్. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సన్నపిన్ ఛార్జర్ ఉందా? ఏంటంటే మరి ఎంత డైరెక్ట్గా అడిగేస్తే చెప్పు తెగిపోద్ది. తిడతావే? యూజ్లెస్ ఫెలో. తెగిపోయి చెప్పులు ఎవడు కొనుక్కోమన్నాడు? మంచిగా కొనుక్కోవచ్చు కదా. లేకపోతే నేనేమో శివుడినా చాదరేమో పాము మెల్లేసింది తిరగడానికి. ఇప్పుడు ఎలా? యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్. ఏంటది? ఏం లేదు. ఏంటది నా చూపించు. ఫోన్ ఇది. నీ ఫోనే ఏంటది చూపించు. కొనుక్కున్నాను, నా ఫోన్ ఇది. అయితే ఏంటి చూపించు. నేనేమన్నా నా ఫోన్లో ఈ ఫోటో ఎందుకు ఉంటుంది? అయ్యి బాబు, అబ్బా చూసేసిందే. అమ్మ నీ అమ్మ, బంగారు లాంటి ఫోను బయటికి వెళ్ళాలనుకున్న ఒకే ఆధారం చెడగొట్టావు కదే నిన్ను. నన్నే కొడతావా? అక్కడ కొడతావేంటి? నీ పని ఇప్పుడు కాదే, బయటికి వెళ్ళాక తిప్పలాడితే గుద్ది చంపించేస్తాను. బయటికి వెళ్ళాక చూసుకోవచ్చు కానీ ముందు ఇక్కడ నుంచి బయటపడేది ఎలా చూడు. ఉన్న ఒకే ఆధారం పగలు కొట్టేసి ఇప్పుడు ఎలా అని అడుగుతావా? అసలే కొత్త ఫోన్, మొన్నే కొన్నాను ఇన్స్టాల్మెంట్లో, ఇంకా ఈఎంఐ కూడా క్లియర్ అవ్వలేదు. పా నీ ఏడు పాపి, ఇప్పుడు బయటికి వెళ్ళాలి చూడు. ఆలోచించేది ఏం లేదు. రేపు మార్నింగ్ అలా వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసే వరకు మనకు అది ఇంతే. ఏంటి? నేను నీతో రేపు పొద్దున వరకు కలిసి ఉండాలా? నో వే. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. అయితే ఒక వే ఉంది. ఏంటి? ఒక సుత్తి కొనుక్కొని తెచ్చుకొని ఆ గోడకు బొక్క పెడతా కూర్చో, పొద్దున్నకల్లా ఓపెన్ అవుతుంది, ఇద్దరు వెళ్ళిపోవచ్చు. అయినా మాట నేనాలే, పావును చూసి పారిపోయి పుల్ నోట్లో తలపెట్టినట్టు అయిపోయింది నా పరిస్థితి. పా నీ సావు, నువ్వు సావు. బక్కదైనా గట్టి కొట్టేసింది, బంగారు లాంటి ఫోన్ పగలు కొట్టేసింది. ఇంకా ఈఎంఐ కూడా క్లియర్ అవ్వలేదు.
స్క్రీన్ రావట్లేదు, సాంగ్స్ అవుతున్నాయి ఏంటి? సర్లే అదొకట్లే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడు. మొహం ఎందుకు అలా పెట్టావు? నా మొహమే అంత. అది మాకు తెలుసులే. ఆ? ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైంది? జాబా? వాళ్ళు ఇస్తాన్నారు కానీ నేనే వద్దన్నాను. అబ్బో, ఎందుకో? టైమింగ్ సెట్ అవ్వలేదు. వాళ్ళు మార్నింగ్ 10 నుంచి 7 వరకు అన్నారు, నేను 5 వరకే చేస్తా అని చెప్పా. అసలు ఈ 5 తర్వాత రాననే ఫ్యాంటసీ ఏంట్రా బాబు నీకు? మనం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా అంతే. 5 దాటితే ఒక్కసారైనా అందరి లవర్స్లా బయటికి తీసుకెళ్ళావా? నైట్ రైడ్ కానీ సినిమాలకు కానీ తిప్పావా? అందుకే బ్రేకప్ చెప్పేశా. నువ్వు బ్రేకప్ చెప్పినా, ఆడు జాబ్ ఇవ్వకపోయినా, ఈ ప్రపంచం అంతమైపోయినా సరే 5 దాటితే ఇంట్లో ఉంటా, మళ్ళీ మార్నింగ్ 7 తర్వాత బయటకు వస్తా. అవునా? మరి ఆల్రెడీ 5 దాటిందే, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వే కనుక ఫోన్ పాల్గొట్టుకుని ఉంటే ఈ పాటికి ఇంట్లో ఉండేవాడిని. ఎక్కువ మాట్లాడితే ఈసారి నీ ఫోన్ కాదు నీకు. హరిహరి ఏంటి బూతులు? గూప్ పగులుతుందిరా గుడ్ల గొప్ప మొహోడా. అయినా నీతో నాకెందుకులే. ఇంత ఉంటుంది కానీ ఒళ్ళంతా పొగరే దీనికి. అయిపోయి టైం ఏమో 5:45 అయిపోతుంది. దీన్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. ఆ దేవుడి దయతో నా రేచికడని దీన్ని తెలియకుండా ఈ ఒక్క నైట్ గడిస్తే చాలు. ఇదేంటి ఈ టైం లాక్లో అవుతుంది? ఇది ఎక్కడుందో ఏమో. ఏదైనా సరే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అసలుకే పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇప్పుడు ఏం తినకపోతే రేపు పొద్దున్న నాకు శ్రద్ధాంజలే. కనీసం కిచెన్లో టీ అని ఉన్నట్టుంది, వెళ్ళి తాగొద్దాం. ఇది ఎక్కడుందో ఏమో, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. బా ఇదేం చూడలేదు కదా, తెలిసిపోద్ది. వీడేంటి ఫైల్స్ వచ్చినట్టు నడుస్తున్నాడు? అయినా నాకెందుకులే. ఇదే కిచెన్ అనుకుంటా. కప్పులు ఎక్కడ ఉన్నాయి? కప్పులు దొరికాయి. టీ ఏంటి ఎంత చల్లగా ఉంది? చల్లారిపోయింది అనుకుంటా. ఏంటి ఏం చేస్తున్నావు? కళ్ళు దొబ్బాయా? టీ తాగుతున్నాను. టీయా? అందులో వాటర్ కదా ఉంది. గ్లాసులు లేక కప్పులో పోసుకుని తాగుతున్నాను. సరే, అటు చూసి మాట్లాడుతున్నావేంటి? అమ్మడి అమ్మ. చెప్పు. మళ్ళీ అటు తిరిగావేంటి? నేను నీ మీద అలిగాను, నీతో మాట్లాడను. అమ్మయ్యా, తప్పించుకున్నావు. వీడేంటి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు? అమ్మయ్యా, జస్ట్ మిస్, దొరికిపోయి ఉన్నాయి. ఇంకా భూకంపం వచ్చినా ఈ ఆఫీసే కూలిపోయినా సరే ఇక్కడి నుంచి కదలకూడదు. ఇదేంటి తేడాగా ఉంది? ఈ టైంలో చుచ్చు వస్తుందండి. ఏదేమైనా సరే
ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వామ్మో, ఇది ఆగేలే లేదే. అయినా తింగరది ఎక్కడ ఉంది? ఒకసారి పిలిచి చూద్దాం. అనుష, ఓసే అనుష, ఎక్కడ వచ్చావే? అమ్మయ్యా, ఇది పలకట్లేదంటే బోర్ కొట్టి పడుకున్నట్టు ఉంది. ఫోన్ కూడా పని చేయట్లేదు కదా. సర్లే, ఏదో రకంగా మన పని కానిద్దాం. వాష్రూమ్ వెళ్ళే లోపల ఇంకా ఎన్ని బాటిల్ క్రాస్ చేయాలో. కరెక్ట్గా 10 అడుగులు అంటే ఇదే వాష్రూమ్. అమ్మయ్యా, పాడుకుంటూ పని కానిద్దాం, దీనికి డౌట్ రాదు. లేచింది, నిద్ర లేచింది. ఏం చేస్తున్నావు? ఇది ఎందుకు ఇక్కడ ఉంది? అయినా నువ్వు బాతులు ఏం చేస్తున్నావు? బాత్రూమా? ఇది క్యాబిన్ కదా. క్యాబిన్ అని నాకు తెలుసు, నాకేమైనా కళ్ళు కనపడనుకున్నావు ఏంటి? కనిపెట్టేసిందా? నువ్వు ఎలాంటికున్నావు లేదో చూద్దామని వచ్చా. అయినా నువ్వేం చూడలేదు కదా? చిచి, నేనేం చూడలే. నిజంగా ఏం చూడలేదు కదా? చూడలేదు. చూడలేదంట. అమ్మయ్య, బిడ్డ భయపడినట్టుంది. డోరేసుకొని చావు. ఏదో తేడాగా ఉంది. చెప్తా వీడి పని. తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే. ఏం చేస్తున్నావు? చేతులు లేనోడికి వద్దులే, బాగోదు. గడి బీగుతున్నాను. ఊరికి ఎందుకు అలా ఫ్రస్ట్రేట్ అవుతావు? సర్లే, ఏంటో చెప్పు. బోర్ కొడుతుంది, సరదాగా ఏమైనా గేమ్ ఆడదామా? గేమా? దెయ్యాలు తిరిగే టైంలో గేమ్ ఏంటి? అలా అనుకు ప్లీజ్, ఆడుదాం. నేను దాక్కుంటా, నువ్వు నన్ను కనిపెట్టు. నువ్వు దాక్కుంటే ఏంటి, దాక్కోపోతే ఏంటి? నువ్వు అసలు నాకు కనపడితే కదా. ఏదో అంటున్నావేంటి? ఏం లేదు, ఈ గేమ్స్ అన్నీ నా వల్ల కాదు. నాన్న దొబ్బే. అలా అనుకు ప్లీజ్ ప్లీజ్, ఆడుదాం. ఆడినానా? నువ్వు ఆడతావు నాకు తెలుసు. నేను లేచి లైట్స్ ఆపేసి దాక్కుంటా, 10 కౌంట్ చేస్తాను, వచ్చేసేయి. నేను వెళ్ళిపోతున్నా, దాక్కుంటున్నా. ఇద్దరం నలుదిక్కులా దాడి చేస్తే నేను మాత్రం ఏం చేస్తా? 1 2 3 4 సర్లే, 5 లైట్ ఆఫ్ 6 చేస్తాను 7 కదా, 8 9 ఏదో రకంగా మేనేజ్ చేద్దాం. రావచ్చు. ఈ పొట్టుది ఎక్కడ ఉందో ఏంటో. చీకటి చీకటి అంటే మనకు టైం వచ్చింది. అనుష, నువ్వెక్కడున్నావు? నేను కనిపెట్టేస్తా. అనుష, 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 వెల్కమ్ టు మై వరల్డ్. అనుష, 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 అనుష. ఏంటి, ఏదో తేడాగా ఉంది. నీ కళ్ళు కనపడవు కదా? నాకెందుకు కనపడవు? నాకు కళ్ళు బాగానే కనపడతాయి. లైట్స్ అవుతే ఎవరికైనా కనపడవు కదా. నేను లైట్స్ ఆఫ్ చేయలేదు. ఆపలేదా? అమ్మా, దొరికిపోయాను. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పు. అంటే నీకు కళ్ళు కనిపించవన్నమాట. అంటే నువ్వు గుడ్డోడివా? అందుకేనా 5 అయ్యాక బయటికి వెళ్ళావు? అవునను, ఇన్ని రోజులు తెలియకుండా ఏదో రకంగా మేనేజ్ చేశా, కానీ ఇప్పుడు దొరికిపోయా. ఇందాక నువ్వు చేసి పట్టుకొని నడుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. అందుకే గేమ్ పేరుతో టెస్ట్ చేసా, దొరికిపోయావు. గ్రహచారం బ్యాండ్ మారేతో కుదాకి ఆకరేగా. అంటే ఏం లేదులే, పొద్దునుంచి ఆకలేస్తుంది, తినడానికి ఏం లేదు. అవును, నాకు కూడా ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో తింటున్నట్టు సౌండ్ వస్తుంది, నాకు కూడా కొంచెం పెట్టొచ్చు కదా. అయ్యారమ్మా, కాఫీ తాగుతున్నా, నువ్వు తాగుతావా? వద్దులే, పొద్దునుంచి తాగి తాగి మోషన్స్ ఇలా ఉన్నాయి. సరే కానీ చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? నన్ను కొంచెం వాష్రూమ్ వరకు తీసుకెళ్తావా? చాలా అర్జెంట్, ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు తీసుకెళ్ళాలి? అదేంటి అలా అంటావు? నీకు తెలుసు కదా నాకు కళ్ళు కనిపించవని. ప్లీజ్ తీసుకెళ్ళొచ్చు కదా నువ్వు, ప్లీజ్. ఛీ, నేను తీసుకెళ్ళను. సరేనే, ఇష్టం. ఇందాకలాగే జిప్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ పోహేస్తాను, తర్వాత నువ్వే క్లీన్ చేసుకోవాలి. అమ్మో, ఇందాకలా జరిగినా జరగచ్చు. సర్లే, చావు. పద. అను, ఏంటి? మన ఇద్దరం కలిసి ఇలా వాష్రూమ్కి వెళ్తుంటే నీకేమనిపిస్తుంది? మా కుక్కను వాకింగ్ తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది.
అను నా చెయ్యి తీసుకుని వాడు తిరగవా? ఇంకా ఒకసారి కూడా ఏం కాలేదు. ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చిన పని కానీ. ₹1 ఇచ్చినా సరే కొన్ని ఆనందాలు తీరో. ఇందాకేంటే కుక్కతో వాకింగ్ వెళ్తున్నట్టుందంటావా? చెప్తా ఉండదు సంగతి. అనుష ఒకసారి నొక్కవా? అదే ఒకసారి ఫ్లాష్ నొక్కుతావా? రే ఏం మాట్లాడుతున్నావు? నాకేం అవసరం? అంటే గుడ్డోళ్ళకి సాయం చేస్తే మంచిదే కదా. అయినా సరే నేను చేయించి. సరే పదా వెళ్దాం. ఈ దేవుడా అట్లుంటుంది మనతో. పదా కూర్చో. నువ్వు ఇక్కడ చావు, నేను వెళ్ళి పడుకుంటా. అను ఏంటి? నాకు ఎలా కనపడదు కదా, నువ్వు పక్కనే తోడుగా పడుకోవచ్చు కదా. డ్రామాలు ఆడితే డిప్ప పగిలిపోద్దు రోయ్. సర్లే, చాలా రోజుల నుంచి ముట్టుకునే పడుకుంటున్నాను, ఇప్పుడు అలాగే పడుకుంటాను. ఏంటి ఆఫీస్లోకి అడుగు పంది వచ్చినట్టు ఎంత సౌండ్ వస్తుంది? ఏంటి ఇది ఎలా కొరక పెడుతుంది ఇది? వామ్మో, అనుష అనుష వసే అనుష లెగ్స్ అవే. అనుష ఇది ఉలకదు పలకదేంటి? అనుష దీన్ని దొరకవే చెప్తాను ఈ సంగతి. ఈరోజు నిన్ను పవన్ కొట్టినట్టు కొట్టి చంపేస్తా. ఏయ్ ఆఫీస్ అంతా రీసౌండ్ వచ్చేలా గొరక పెడుతున్నావు, ఎక్కడ చచ్చావే? అనుష వసే అనుష ఎక్కడ చచ్చావే? ఏంటిది ఎంత కొట్టినా కూడా దీని సౌండ్ ఆగట్లేదు. ఎక్కడున్నావే? అబ్బా ఏ సందులో దూరు పడుకుందో, ఎంత కొట్టినా తగ్గట్లేదు. ఎక్కడున్నావే? అబ్బా ఇంకా నా వల్ల కాదు. అబ్బా బా ఆపవే. అబ్బా సత్యంగా దేవుడా, దీని దృష్టి అంతా నా ఆగిపోటు మీద ఉన్నట్టుంది. అనుష ఏం చేస్తున్నావే? పట్టక నీ గొరక వాళ్ళు నిద్ర పడితే తొక్కు మరీ లేపుతావా? తెల్లారినవే, కళ్ళు రాగా నేను చంపేస్తా. అబ్బా నొప్పి వస్తుంది. అబ్బా దేవుడా, అబ్బా సామాన్లు ఉన్నాయో లేవో వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎవరది ఏడుస్తుంది? సూర్య? ఎవరది? సూర్య ఎక్కడా? సూర్య ఆటలాడుకు, భయంగా ఉంది. సూర్య 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 ఆటలాడుకు, భయంగా ఉంది. సూర్య ఏమైంది? రామ్మ అప్సరసా వచ్చావా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ అవ్వ చెయ్యాల్సినంత చేసి ఎందుకు ఏడుస్తున్నా అంటావా? అయినా డైనోసార్ల అరుపులేంటే? అది జలుబు చేసింది, అందుకే అలా వచ్చింది. అయితే నీ గొరక కష్టపడి పడుకుంటే చెవులు తొక్కినట్టు తొక్కు లేపుతావా? నేనా? ఎప్పుడు? ఇందాకే తొక్కి మళ్ళీ ఎప్పుడు అంటావేంటి? వామ్మో, నిద్రలో ఇచ్చి తొక్కినట్టున్నానే. అది నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది, అందుకే ఇందాక తొక్కుంటాను.
ఆహా, మంచి మంచి హ్యాబిట్స్ పెట్టుకొని నన్ను గుడ్డుడు అంటావా? సారీ, ఇంక పడుకోయే. ఏంటే పడుకునేది? ఇందాక అక్కడ దుక్క కూడా సరిపోయింది. అదే పేగ తొక్కుంటే రేపు పొద్దునకి శవమైతే తెలియవాడినాయి. తెల్లానే చెప్తాను ఈ సంగతి. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఏం చేస్తావా? చంపేస్తానే నిన్ను. ఏంట్రా చంపేది? బా ఏ నిన్ను కళ్ళొచ్చా కనబడవే? ఏంట్రా కళ్ళొచ్చా కనిపించేది? బా, బ్రేకప్ ఒసేయ్, అయిందని వదలవే. ఇంత కూడా బాధ అదేదో లేకుండా ఫ్లోలో దరిద్రం అన్నానే, వదిలితే వదలవే. దావత్ చేసుకోవాలా? వదలవే బ్రేకప్ తల్లి. అయిందని ఇంత కూడా ఆపవే. బాధ లేదేంట్రా నీకు? నాకు బాధ లేదని నీతో అన్నానా? నేను ఇప్పటికీ నేను లవ్ చేస్తూనే ఉన్నా. నాకు మాత్రం ఉండదా సరదాగా బయట తిప్పాలని, నైట్ రైల్కి వెళ్ళాలని? కానీ ఏం చేస్తాం, అదేవి నాకు రేచగడి ఇచ్చాడు. నీకు చెప్పేది ఏం లేక, కొన్నిసార్లు నీ కోరికలు తీర్చలేక నీకు బ్రేకప్ చెప్పి దూరం అయ్యా. కానీ నీ ఆలోచనలు ఎప్పుడు నాతోనే ఉన్నాయి. ప్రాబ్లం ఉంటే చెప్పాలి కానీ వదిలేసి వెళ్ళిపోతారా? అంటే నాకు రేచగటే, అది తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు. నీకు తెలిసాక నువ్వు నన్ను మోసం చేసావంటే నేను తట్టుకోలేను. అసలు చెప్తే కదా తెలిసేది నా ఫీలింగ్ ఏంటనేది. అయినా ఈ ప్రాబ్లం ఉంటే ఎలా వదిలేస్తావు అనుకున్నావు? ఒకవేళ కలుసున్నా నువ్వు కోరుకున్నట్టు సరదాగా ఈవినింగ్ సినిమాలకు తిప్పలేను. అయితే మార్నింగ్ షోకి తీసుకెళ్ళు. అందరు లవర్స్ లాగా నైట్ టైం నైట్ రైలు తిప్పలేను. నేనే డ్రైవింగ్ నేర్చుకొని నేను తీసుకొని వెళ్తా. మరి పెళ్ళయ్యాక అందరి వైఫుల్లాగా నా మొగుడు ఎప్పుడు వస్తాడని గుమ్మం ముందు వెయిట్ చేయ అవసరం లేదు. 5:30 అవ్వగానే స్కూల్ బెల్ మోగినట్టు ఇంటి దగ్గర ఉంటాడు. అయితే మరి చాలా రోజులు అయింది కదా, మరి అది ఏంటి? ఒకసారి అదే చాలా గ్యాప్ వచ్చేసింది. ఆఫీస్లో కూడా ఎవ్వరు లేరు. అయితే ఏం గ్యాప్ వచ్చింది? అదే అంటే అదే ఒక్కసారి ఏం అడుగుతున్నావు? అదొకసారి ఐ లవ్ చెప్తే వినాలనిపిస్తుంది. చాలా డేస్ అయింది. ఐ లవ్. ఏంటి అక్కడ ఆగిపోయావు? చెప్పు. నేను నీకు విషయం చెప్పాలి. చెప్పే ముందు ఒక మాట. అంటే నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. నిద్రపోతే గురక కూడా పెడతాను. అవును కదా. వామ్మో, ఒక్క నిమిషం అనూష, మనం ఈ బ్రేకప్ని ఇలా కంటిన్యూ చేద్దాం. లవ్ కోసం తర్వాత ఆలోచిద్దాం. ఆ! ఏం చేస్తున్నావు? అదే ఇలాంటి టైంలో అక్సీన్ ఉంటే ఎంత బాగుంటుందో అని. కొడితే కొట్టింది కానీ భలే ట్విస్ట్ ఇచ్చింది. ఇలా అయితే ఎన్ని దెబ్బలనే తినొచ్చు. కళ్ళు కనపడుతున్నాయి అంటే తెల్లారిపోయింది. అను అను తెల్లారింది, లేగు. అమ్మయ్యా, తెల్లారిందా? కాసేపు అయితే వాళ్ళు వస్తారు, ఆఫీస్ ఓపెన్ చేసిస్తారు, వెళ్ళిపోవచ్చు. ఇంకెవరు రావట్లేదేంటి? ఇవాళనా టైంకి రండిరా. ఇంకా ఎవరు రారేంట్రా? టైం చూస్తే 10 అవుతుంది, ఇంకెవరు రారేంటి? ఆఫీస్ తెరవరేంటి? ఈరోజు సండే కదా. అంటే హాలిడే. అను, ఆకలేస్తుంది. ఏంటి? చిచి, నువ్వు అనుకున్న ఆకలి కాదు. రాత్రి నుంచి ఏం తినలేదు కదా, ఆకలేస్తుందని చెప్తున్నా. నాకు కూడా ఆకలేస్తుంది. అవునా? ఇది కూడా నువ్వనుకున్న ఆకలేం కాదు. నేను కూడా నైట్ నుంచి ఏం తినలేదుగా, ఆ ఆకలి. చే, ఇంకేదో అనుకున్నా. ఏంటి, ఏం చేస్తున్నావు? అంటే ఎవరైనా తిని వదిలేసినవి ఉంటాయేమో తిందామని చెప్పేసి. చీ, మరి ఇంత చీప్ అనుకోలేదు. అయినా ఒకరు తినేసి నువ్వెలా తింటావు? యాక్. ఇదేదో పెద్ద క్వీన్ ఎలిజబెత్ మరి. వెళ్ళు. మా ఆకలిస్తుంది ఏంటి? బా, చీ, మరి ఇంత చీప్ అనుకోలేదు. అయినా ఒకరు తినేసి నువ్వెలా తింటావు? యాక్. సర్లే. ఇక్కడ వీడు లేడుగా. అయ్యో, ఏమన్నావే?
చీపా యాక ఇప్పుడు నువ్వు చేసేది ఏంటే? అంటే సూర్య అది ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు రాధిక నన్ను? రాధికనా? రాధిక ఎవరు? ఆ, అంటే డీజేడీలో అప్పుడప్పుడు నాలో వచ్చి వెళ్తూ ఉంటాడు. ఈడియట్. అను కొంచెం పెట్టొచ్చు కదా, ఆ? అదే బిస్కెట్ కొంచెం పెట్టొచ్చు కదా అని. లే అను అను ప్లీజ్ అను, నేను ప్లీజ్ ఇవ్వను. అను, ఒక బిస్కెట్ ఇవ్వను ప్లీజ్ అను. అను ఆకలేస్తున్నాను లేదు. ప్లీజ్ అను. అను 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 ఒక బిస్కెట్ ఇవ్వను అను. తీసుకో. అను అను డోర్ తీయను. అను అను ఒక బిస్కెట్ ఇవ్వను. అను డోర్ తీయను. ఛే అను ఆ బిస్కెట్ తినగాను, అందులో విషం ఉంది. అను ఏంటి నువ్వు చెప్పేది? ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఆ? అను 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 ఏమైంది అను? అను 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 నువ్వు స్వర్గానికి ఎప్పుడు వచ్చావు? నేను స్వర్గానికి రావడం ఏంటి? అయినా నన్ను నిన్ను బాధలు పెట్టి నువ్వు స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ ముఖానికి అంత సీన్ లేదులే. అంటే నేను పోలేదా? లేదు మరి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందన్నావు? అంటే అది మనతో డేటు చూశాను, కానీ ఇయర్ ఇంకో సంవత్సరం ఉంది. రే నిన్ను. ఏ అను ఆగరా. ఆగు, ఆగు, అను ఎందుకంత ఆయాస పడుతున్నావు? పరిగెడితే ఆయాసం రాదా? నేను ఈ ఆయాసం పోగొట్టాలా? ఎలా? అది మేడం మీరేంటి ఇక్కడ? అదంతా కాదు, నిన్నటి నుంచి మనం తినలేదు, మేడం తెచ్చారు, తిందాం పద. ఇది మన మేనేజర్ రూమ్ కదా. చి. లా 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 లా. ఆ? సూర్య ఏమైంది అను అలా అరుస్తున్నావు? సూర్య అను అను ఏమైందను? అను ఎహె, ఇందాక వచ్చింది మేడం కాదు, దెయ్యం. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ఏంటను పాపం మనం ఆకలితో ఉంటే బంగారు లాంటి మేడం బిర్యానీ తెచ్చి పెడితే దెయ్యం అంటావా? మైండ్ పని చేస్తుందా నీకు అసలు? ఇప్పుడు చూసినా ఏదో ఒక తింగర మాటలు మాట్లాడుతూ ఉంటావు. సర్లే కానీ ఒకసారి రా. మా అది కోఆపరేషన్ అంటే ఇలా ఉండాలి. ఇక్కడ ఎవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. ఎవరికి తెలియకుండా ఏదో ఒకటి చేద్దాం రా. మేడం మీరా? సారీ మేడం, అను అనుకుని పట్టుకున్నాను. అంటే అను అనుకుని ఇంతసేపు మీరు చేపట్టుకున్నా సరే మీరేమనలేదంటే మీకు కూడా నవ్వేది ఉంది కదా. నాకు తెలుసు మేడం, ఆ రోజు ఇంటర్వ్యూలో నా ఐడియాలో చూసి మీరు నాకు పడిపోయారు కదా. సర్లే మేడం ఏదో ఒకటి చేద్దాం. అమ్మో ఇది ఇంటుందా కొంప తీసి? చూసారా మేడం, పాపం తెంగారదే మీరు వైట్ శారీ కట్టుకోవడం చూసి దెయ్యం అనుకుంటుంది. సర్లే మేడం, దాని అడ్డం కూడా లేదు కాబట్టి ఈరోజు గుర్తుండిపోయేలా మెమరీ క్రియేట్ చేద్దాం రండి మేడం. అది కాదు, అను నీ గర్ల్ ఫ్రెండ్ కదా, అంతలా ప్రేమించావు, మరి ఇదేంటి నా దాని మొహం మేడం, దానికంటే ముందు ఇద్దరు ఉన్నారు, దాంతో బ్రేకప్ అయ్యాక ఇంకో ఇద్దరు వచ్చారు. సర్లే ఆఫీస్లో లాక్ అయిపోయాం, ఏదో ట్రై చేద్దాం కదా అని కనెక్ట్ అయ్యాం. రేపు పొద్దున్న బయటికి వెళ్ళాక అదెవరో నేనెవరో. సర్లే అంత ఎందుకులే కానీ ఏదో ఒకటి చేద్దాం రండి మేడం. రండి మేడం. మేడం ఇలా మొండిగా బిహేవ్ చేస్తే కాదు, రండి మేడం. మీరు అలా అంటే కాదు మేడం. ఎందుకు కొడుతున్నారు? కొట్టింది నేను కాదు, అను. అమ్మ దీనమ్మ ఇది ఎప్పుడు వచ్చింది అంటే అను
దెయ్యం కన్నా డేంజర్గా ఉన్నావు కదరా. నేను చెప్పేది వినాను. అను నువ్వు వెళ్ళు. ఇలాంటి బయట ఉండడం కన్నా లోపల ఉండడమే కరెక్ట్. ఛీ, అది మేడం అలా చెప్పండి. అది మేడం ఇప్పుడు ఏదో ఒకటి చేద్దాం, దాని అడ్డం కూడా లేదు. రండి మేడం ఏదో ఒకటి చేద్దాం. ఎందుకు మేడం అలా నవ్వుతున్నారు? అను చెప్పింది నిజమే. నేను మనిషిని కాదురా, దెయ్యాన్ని. మేడం అక్క ఏం మాట్లాడుతున్నారు అక్క? భయం వేస్తుంది నాకు. బేసిక్గా నేను చాలా మంచివాడిని అక్క. ప్లీజ్ అక్క నన్ను ఏం చేయొద్దు అక్క, నేను కాలు పట్టుకుంటాను. మేడం కాళ్ళు లేవేంటి? కాళ్ళు యాక్సిడెంట్లో పోయాయి అనుకుంటా. మేడం ప్లీజ్ మేడం నన్ను ఏం చేయొద్దు మేడం. మేడం పైకి లేరా. ప్లీజ్ అక్క అక్క ప్లీజ్ అక్క వదిలేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అక్క. ఇందాక నుంచి ఏదో చేద్దాం చేద్దాం పద అంటున్నావ్. పద. ఛీ, అదేదో ఊరికే అన్నాను అక్క. ఇంతకు ముందు వారానికి 2-3 సార్లు అన్నావు, ఇప్పుడు ఒక్కసారి కూడా చేయలేకపోతున్నావా? సెక్స్ 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 అంటే 2 or 3 times ఇన్ ఏ వీక్ మేడం. పాతని గుర్తుపెట్టుకుంటుంది. అదేదో బిల్డప్ కోసం అన్నాను అక్క. ప్లీజ్ అక్క వదిలే అక్క, నన్ను ఏం చేయొద్దు అక్క ప్లీజ్. భయం వేస్తుంది అక్క ప్లీజ్ అక్క, అలా చూడకక్క అక్క. రారా. ఎప్పుడైనా అడవికి వెళ్ళావా? పెద్ద పులిని చూసావా? భయపడ్డావా? భయపడతావు ఎందుకంటే పులి నీకు కనపడుద్ది, నాకు కనపడదు. ఇప్పుడు ఇవి ఏదో ఒకటి చేసేదాకా ఊరుకునేలా లేదు. సర్లే మేడం పదండి. నా ఈగో హట్ చేశారు. నాకు మనిషి అయినా దెయ్యమైనా ఒకటే ఈరోజు. రండి పదండి ఏదో ఒకటి చేద్దాం. అదంతా తర్వాత, ముందు పదండి ఏదో ఒకటి చేద్దాం. రండి మేడం. అయినా కూడా నేను వదలగా. మేడం దెయ్యం, మేడం దెయ్యం మేడం ఎక్కడున్నారు మేడం? రండి మేడం ఏదో ఒకటి చేద్దాం మేడం.